మన అనుదిన జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలంటే మనకు విశ్వాసం అనేది చాలా ప్రధానంగా ఉండాలి. ఆ యొక్క ఈ వారం రోజులు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడి సేవకులు ఏం చెప్పారు? వార్షికోత్సవం చక్కగా జరగాలి, ఘనముగా జరగాలి. అలాంటి మరి సమస్యలు ఉండకూడదు, ప్రతి అవసరత తీర్చబడాలి, కరెంటు కూడా పోకూడదు. ఈ సంవత్సరం ఇంకా గొప్పగా జరగాలి, మీరు వారం రోజు ప్రార్థన చేయాలని దేవుడి సేవకులు చెప్పారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? రోజు కూడా రాత్రికాల సమయం విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కరెంటు పోతుంది, మళ్ళీ కరెంట్ రావాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాం కదా. దేవుడు మన కరెంటు మనకి అనుగ్రహించాడు, అది విశ్వాసం. సమయానికి ప్రభు నీ సన్నిధికి వెళ్ళాలి ప్రభువ, విశ్వాసం. ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పాస్ అవ్వాలి ప్రభువ, విశ్వాసం. మరి నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ప్రభువ, నాకు మంచి జయం అనుగ్రహించు, విశ్వాసం. నాకు అనారోగ్యం ఉంది ప్రభువా, నాకు మంచి ఆరోగ్యం దయచేయి, నీ మందిరానికి వెళ్ళాలి, విశ్వాసం. ప్రభువా నా బిడ్డలు కూడా రావాలి సన్నిధికి అని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకించి నీ విశ్వాసాన్ని బలపరిచి ఆయన తన బిడ్డగా చేసుకొని ఆయన యొక్క కార్యక్రమాల్లో, ఆయన సేవలో నిన్ను నన్ను గలపగా వాడుకుంటాడు. తోమా గారిని వాడుకోలేదా? ఆయన ఏం చదువుకున్నాడు? డాక్టర్ కోర్స్ చదివాడా తోమా గారు? చేపలు పట్టుకునే జాలర్లు వాళ్ళు ఎవరు? వాడు వృత్తి ఏంటి? చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకునే జాలర్లు మనుషులు పట్టు జాలరుగా దేవుడు మార్చాడు. దేవుడు స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. మరి మన విశ్వాసం ఎలాగున్నది? దేవుడి సన్నిధికి పెందలుగా రావాలి. 10 గంటలు స్టార్ట్ చేసామనుకో, మనవాడు 11:30 అదే అవిశ్వాసం, అది అవిశ్వాసం, అది స్థిరము లేనటువంటిది. ఆయనని ప్రేమించే బిడ్డలకి, ఆయన విశ్వాసం వచ్చే బిడ్డలకి తొందరగా ఆయన సన్నిధికి వస్తారు. ప్రభువా నీ సన్నిధి నేను పెందలుగా వచ్చాను ప్రభువా అని చెప్పుకుంటారు. ఒక దేవుడి సేవకులు చెప్పేవాళ్ళు 10 గంటలకు సమయం చెప్పారనుకో దేవుడి సేవకులు, ఆ టైంకి నేను ప్రారంభించినప్పుడు ఎవరో కొద్దిమంది ఉన్నారు, మన అనిల్ ఒకటే బుజ్జమ్మ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చారు, స్టార్ట్ చేసి కొద్దిసేపటికి బాబాయ్ సదురు బాబాయ్ గారు వచ్చారు. సో అప్పుడు దేవుడు ఏమంటాడట, ఎవరైతే సమయానికి వస్తారో దేవుడు తన భూతం పంపించి ఆయన యొక్క హాజరు పట్టికలో అటెండెన్స్ వేసుకుంటాడట. లేట్గా వచ్చిన వాడికి క్లాసులో ఏమవుతుంది? క్లాస్లో కూడా లేట్గా వస్తే స్కూల్లో, కాలేజీలో బయట నిలబెడతారు, పనిష్మెంట్. కాబట్టి టైంకి వచ్చినటువంటి వాళ్ళకే ప్రెజెంట్ పడుతుంది. కాబట్టి అలాగ వచ్చిన వాళ్ళకి ఏమున్నది? విశ్వాసం ఉన్నది. ఏముందమ్మా? విశ్వాసం. విశ్వాసం ఉన్నప్పుడు దేవుని ఏడ నీకు భయం ఉంటుంది. విశ్వాసం ఉంటే దేవుని ఏడ నీకు ప్రేమ ఉంటుంది. విశ్వాసం ఉంటే ఆ ఏడ నీకు భక్తి అనేది ఉంటుంది. ప్రభువా నా విశ్వాసాన్ని బలపరచు ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేసుకో ప్రభువా. నువ్వు ఎప్పుడైతే ఆయన సిలువ చూసి నీ విశ్వాసాన్ని ప్రయోగిస్తావో నీ జీవితంలో ప్రతిరోజు కూడా గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు. తోమా గారిని ఎలా బలముగా వాడుకున్నాడు? తోమా గారు ఒకే ఒక్క దైవజనుడు, యేసు ప్రభు శిష్యుడు. ఆయన బట్టి భారతదేశం అంతా కూడా దేవుడి సువార్త వినిపించింది. దేవుడి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ప్రయోగిస్తాం, దేవుని మీద విశ్వాసం ఉంచుతాము, దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరిలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు విశ్వాసం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులన్నారు. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు